ఫిబ్రవరి 5, 2018 సంవత్సరం తెల్లవారుజామున 2:20. చేదు నిజాలు తర్వాయి భాగం. ప్రొఫెసర్ ధర్మపాల్ గారు 40 ఏళ్ళు ఎంతో శ్రమకూర్చి అనేక దేశాలు తిరిగి లోగడ చెప్పినట్టుగా ఆయన ఎంతో సమాచారాన్ని సేకరించారు. దానివల్ల ఏమి నిరూపణ అయిందంటే, మన భారతదేశం ఆంగ్లేయులు రాకమునుపు అన్ని వ్యవస్థల్లో కూడా ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉండేది. ప్రియమైన భారతీయులారా, కొద్ది రోజుల కింద ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. భారతీయుల స్వాభిమానానికి దెబ్బ తగిలే విధంగా అసలైనటువంటి దేశభక్తులైనటువంటి కొన్ని లక్షలాది మంది భరతమాత బిడ్డలైనటువంటి భారతీయుల మనస్సు తీవ్రంగా గాయపరిచేటటువంటి ఒక దుర్ఘటన జరిగింది. దాని గురించి నేను వివరించబోతున్నాను. ప్రస్తుతం మన వర్తమాన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి అసలైన నిజమైన స్వరూపం గనక మీరు వింటే అందరూ ఆశ్చర్యచకితులవుతారు, దిగ్భ్రాంతికి లోనవుతారు. ఆయన పదవీ విరమణ చేసే ముందు భారత ప్రధానిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన గౌరవార్థం అక్కడి కళాశాల వారు ఆయనకి గౌరవ డాక్టరేట్ బిరుదుని బహుకరించారు. ఆ సందర్భంలో ఎందరో వక్తలు మాట్లాడారు. ఆ రోజు నేను మన ప్రధాని ఏం మాట్లాడతారా అనే ఒక ఉత్సుకతతో దాదాపు 2.5 గంటలు టెలివిజన్ ముందే ఉండి అన్నీ వింటూ ఉన్నాను. ఆ సభలో మన్మోహన్ సింగ్ దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన మాటలు వింటున్నప్పుడల్లా నా మనసు తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనైంది. నేనే కాదు, ఆ రోజు వింటున్నటువంటి భారతీయులందరి మనస్సు తీవ్రంగా గాయపడింది. ఈ 40 నిమిషాల ప్రసంగంలో ఆయన ఏం మాట్లాడారంటే, మీరు మా భారతదేశానికి వచ్చి మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని ఎన్నో రకాలుగా ఉద్ధరించారు. మా ఆర్థిక వ్యవస్థ, మా న్యాయ వ్యవస్థ, మా విద్యా విధాన వ్యవస్థని మీరు సరిదిద్దారు. మాకు తెలియనటువంటి ఎన్నో విజ్ఞానపరమైనటువంటి విషయాలని మాకు నేర్పించారు. మా ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విజ్ఞాన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇంకా ఎన్నో
వ్యవస్థలని మీరు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క విషయాన్ని ఆయన ప్రత్యేకంగా వక్కాణిస్తూ మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము, మేము మీకు ఎంతో రుణపడి ఉన్నామని పదే పదే ఆయన దాదాపు 40 నిమిషాలు ఆంగ్లేయులని పొగుడుతూ మన భారతీయులందరూ కూడా ఎందుకు పనికిరాని వారుగా ఉండి కేవలం ఆంగ్లేయుల యొక్క రాకతోటే మన భారతదేశం అంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది, అందుకు మీకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అని ఆయన చెప్పటం జరిగింది. భారతదేశ ప్రధాని అంటే మన మొత్తం భారతీయులని ఆయన మన ఎన్నో కోట్ల భారతీయుల ప్రతినిధిగా అక్కడ ఆయన మాట్లాడినట్టుగానే మనం భావించాలి. నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగానే నేను భావించాను. ఏ భారతదేశం అయితే, ఏ భారతీయులందరూ కూడా ఏ మహాత్మా గాంధీని ఎంతో గొప్పగా తమ హృదయాల్లో దాచుకున్నారో, ఆయనకి ఎంత గౌరవాన్ని ఇచ్చారో, జాతి పిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని మనం ఎంతో గౌరవంగా పిలుచుకునేటువంటి మహాత్మా గాంధీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మహాత్ముడని కీర్తించబడ్డటువంటి సాక్షాత్తు మన మహాత్మా గాంధీ ఏ విషయమైతే భారతదేశాన్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఆంగ్లేయులు భారతదేశానికి రాకమునుపు మొత్తం ప్రపంచంలో కూడా భారతదేశం ఆర్థిక పరంగాను, న్యాయపరంగాను, సమాజ పరంగాను, సాంస్కృతిక పరంగాను, విద్యా విధానం పరంగాను ఎంతో సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని సాధించింది అని ఎంత గర్వంగా ఆయన చెప్పారు. అక్కడ 1931 సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంగ్లండ్లో అక్కడ ఆంగ్లేయ అధికారులతో ఆయన సంవాదం చేశారు. అటువంటి మహాత్ముని యొక్క అభిప్రాయాన్ని సాక్షాత్తు వర్తమాన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు సిగ్గు లేకుండా మాట్లాడటం నన్ను దిగ్భ్రాంతిని గురిచేసింది. దేశద్రోహం కన్నా ఇంకా అతి నీచమైన పదం ఏమైనా ఉంది అంటే అది సాక్షాత్తు మన ఈ ప్రస్తుత వర్ధమాన మన్మోహన్ సింగ్ గారికి మాత్రమే అది చెందుతుంది. ఆ తర్వాత అక్కడ బ్రిటన్లోని అన్ని వర్ధమాన పత్రికల్లో కూడా విస్తృతమైనటువంటి సంపాదకీయాలు చాలా వచ్చాయి. భారతదేశం యొక్క ప్రతిష్ట పూర్తిగా సర్వనాశనమైనట్టుగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడటం వాళ్ళ అందరికీ కూడా మరి ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కూడా కలిగించి ఉండే ఉంటుంది అన్నది చాలా స్పష్టంగా నా మిత్రులు ఆ రోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ఆ సమాచారాన్ని నాకు కత్తిరించి పంపించారు.
నిజంగా ఎంతో సిగ్గుతో, బాధతో, ఉక్రోషంతో, నిస్సహాయతో నిజమైనటువంటి అసలు సిసలైనటువంటి దేశభక్తులైనటువంటి భారతీయులని ఆయన తీవ్రంగా అవమానపరిచారని, అనేక లక్షల మంది దేశ స్వాతంత్ర విమోచన కోసం అహర్నిశలు పోరాడి ప్రాణాలు అర్పించి బలిదానం కావించి ఎంతో కష్టంతో మనకి స్వాతంత్రాన్ని సంపాదించిన వారినందరినీ కూడా ఈ మన్మోహన్ సింగ్ అనే దేశద్రోహి చాలా అవమానించాడు, తీవ్రంగా అవమానించాడు అని నాకు అనిపించింది. ఈ భారతదేశంలో మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని, అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని, ఇంకా ఇతర దేశభక్తుల యొక్క పేర్లు చెప్పుకొని ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా దుర్మార్గమైనటువంటి దేశ ద్రోహానికి సంబంధించినటువంటి పనులను చేస్తున్నారో, ఈ ఒక్క సంఘటనతో మన భారతీయులందరికీ కూడా, ఇది విన్నవారికి తప్పకుండా తెలిసిపోతుంది. నిజానికి ప్రజలందరికీ కూడా, భారతీయులందరికీ కూడా నిజం చెప్పాలంటే వాస్తవానికి మన్మోహన్ సింగ్ గురించి వచ్చినటువంటి హాస్యోక్తులు, వ్యంగ్యపూరితమైన వ్యాఖ్యానాలు ఇంకెవరికీ రాలేదు. అతను తెర ముందు ఆడుతున్నటువంటి ఒక కీలుబొమ్మ మాత్రమే. వాటి యొక్క దారాలు భారతదేశానికి విరుద్ధంగా, భారతదేశం యొక్క ప్రయోజనాలకి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి అనేక కాంగ్రెసు రాజకీయ నాయకులని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ పాటికి మీకు ఎవరో తెలిసిపోయే ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఈ భారతదేశానికి సంబంధించిన వారు కానే కారు. ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ఒక సామాన్య వనిత తను పరిపాలించలేకపోయిన పరిస్థితుల్లో తెర ముందు మరి మన్మోహన్ సింగ్ అనే ఒక దేశద్రోహుణ్ణి వెనక నుంచి నడిపిస్తున్నట్టుగానే మనం భావించాలి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీరందరూ కూడా మానసిక దౌర్బల్యానికి చెందినవారే. వీరందరినీ కూడా బలపరుస్తూ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ప్రయత్నంలో భారతదేశంలోనే ఎంతో ప్రతిభావంతులుగా పరిగణించబడుతున్నటువంటి వారు లెక్కకు మించి ఉన్నారు. వీరందరూ కూడా మరి ఆంగ్ల విద్యా విధానాన్ని, ఆంగ్లేయులని సమర్థిస్తూ ఉంటారు. వేషానికి మాత్రం భారతీయులుగా కనిపిస్తుంటారు. గాంధీ మహాత్ముడిని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. మరి సాక్షాత్తు గాంధీ మహాత్ముడు చెప్పిన దానికి విరుద్ధంగా భారతదేశాన్ని కించపరుస్తూ, తక్కువపరుస్తూ, దేశభక్తులని గాయపరుస్తూ మన్మోహన్ సింగ్ చేసినటువంటి ఉపన్యాసం
దానికి నిదర్శనం. నాకు నా మిత్రులు లండన్లో మరి బ్రిటన్లో రకరకాల సంపాదకీయాలని పంపించారు. దానిలో కొంతమంది ఏమి రాశారంటే, ఒక భారతదేశపు ప్రధాని బ్రిటన్కి వచ్చి తన దేశాన్ని గురించి తక్కువపరుస్తూ ఆంగ్లేయుల గురించి మాట్లాడుతున్నారంటే, ఇప్పటికీ కూడా భారతీయులకి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి కూడా వారి యొక్క మానసిక దౌర్బల్యం ఎలా ఉంటుందా అన్నది మాకు ఈరోజు అర్థమవుతుంది అని కూడా వాళ్ళు రాయటం జరిగింది. వారు రాసినటువంటి వాఖ్యానాలన్నీ నేను విన్నాక మన్మోహన్ సింగ్ గారికి దాదాపు 250 పేజీలు ఒక ఉత్తరం పంపించారు. నిజానికి అది ఒక చిన్న పుస్తకం మాదిరిగా, ఒక నవల మాదిరిగా తయారైంది. భారతదేశం ఆంగ్లేయులు రాకమునుపు ఎంత గొప్పగా ఉండేది, ఆర్థిక పరంగాను, న్యాయ వ్యవస్థ పరంగాను, విద్యా వ్యవస్థ పరంగాను, ఉద్యోగుల యొక్క వ్యవస్థ పరంగాను, వ్యాపార పరంగాను, విజ్ఞాన పరంగాను, సాంకేతిక పరంగాను సామాజిక పరంగాను అది ఎంత ఉన్నతంగా ఉన్నదో అని నేను మన భారతదేశంలో అన్ని